Hi, hello. Welcome to Satya IAS Online Academy. Now let us go. We are going to discuss ఎడారి ఆవరణ వ్యవస్థ దాని యొక్క అంశాలండి. దానికంటే ముందుగా ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఒకసారిగా. దానిలో మొదటిది బిత్తర కనిక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా టైడల్ ఆవరణ వ్యవస్థ ఎక్కడ కలదు? బిత్తర కనిక. సార్ ఒక్కొక్క నదీ ముఖ ద్వారాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుందండి, దాని పేరు. అందులో ఒకటి బిత్తర కనిక, ఇది ఒరిస్సాలో ఉంటుంది సార్. ఒరిస్సా, రైట్ సార్. ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు స్కావెంజర్స్ ఆఫ్ నేచర్ ఏమంటామంటే మనం శిలీంధ్రాలు అంటాం. ఫంగస్, దీన్ని ఫంగి లేదా ఫంగస్ అంటాం. సముద్రపు ఆవరణ వ్యవస్థలో కాంతిరహిత మండలానికి గల పేరు, మరొక పేరు ఉంటుంది సార్. దీన్ని డార్క్ జోన్ లేదా అబైసల్ జోన్ అంటాం సార్. డార్క్ జోన్ లేదా అబైసల్ జోన్ అంటాం. గ్రీష్మకాల సుప్తావస్థ, వేసవిద అనగా ఏమి? గ్రీష్మకాల సుప్తావస్థ అంటే వేసవి కాలంలో అత్యధిక వేడి పరిస్థితులను తప్పించుకోవడానికి విశ్రాంతి దశలోకి వెళ్ళిపోవడాన్ని గ్రీష్మకాల సుప్తావస్థ అంటాం. అత్యంత వేడి పరిస్థితులను తప్పించుకోవడం. చేపలు, కప్పలు ప్రదర్శించేటువంటి ఒక ప్రామాణికం. అత్యధిక వేడి పరిస్థితులను తప్పించుకున్నట్టు జీవులు ప్రదర్శించే విశ్రాంతి దిశ. రైట్ సార్. ఎగ్జాంపుల్ చేపలు, కప్పలు అనేవి ప్రదర్శిస్తూ ఉంటాయి సార్. సో ఇలా గ్రీష్మకాల సుప్తావస్థ, దీని హైబర్నేషన్ అంటాం, ఎస్టివేషన్ అంటాం. శీతాకాల సుప్తావస్థ, హైబర్నేషన్ అంటాం. అవి రెండు రకాలుగా ఉంటాయి. అవి ముందు చూద్దాం మనం. అయితే ఇందాక చెప్పుకున్నాం ఆవరణ వ్యవస్థలు రెండు రకాలు చెప్పుకున్నాం సార్. భౌమ్యావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. భౌమ్యావరణ వ్యవస్థలో మళ్ళీ అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, టండ్రా ఆవరణ వ్యవస్థ, గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ. ప్రధానంగా మనం అటవీ ఆవరణ వ్యవస్థ చెప్పుకున్నాం సార్. అందులో తక్కువ అంశాలే ఉంటాయి. తర్వాత తీసుకున్నట్లయితే తర్వాతగా ఎడారి ఆవరణ వ్యవస్థ. సరే, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏముంటాయి, వినియోగదారులు ఏముంటాయి, విచ్ఛిన్నకారులు ఏముంటాయి? సరే, విచ్ఛిన్నకారులు లేదా మైక్రో కన్జ్యూమర్, సూక్ష్మ వినియోగదారులు అంటే వాటిని. విచ్ఛిన్నకారులకి మరొక పేరు ఏంటంటే సూక్ష్మ వినియోగదారులు అంట వాటిని. అవి ఎక్కడ కూడా శిలీంధ్రాలుగానే ఉంటాయి. అయితే శిలీంధ్రాల రకాలు ఏంటంటే, ఎడారిలో పరిస్థితులు వేడిగా ఉంటాయి కాబట్టి దాన్ని థెర్మోఫిలిక్ ఫంగస్ అంటాం. థెర్మోఫిలిక్ అంటే ఉష్ణమోచక శిలీంధ్రాలు అంటాం. అది వేరు, ఆ రకం శిలీంధ్రాలు వేరండి. కాబట్టి ఎక్కడ కూడా శిలీంధ్రాలు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి. కామన్ పాయింట్ అవి. అందుకే శిలీంధ్రాలు ఏమని చెప్పుకున్నాం మనం? ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు చెప్పుకున్నాం. ఫంగస్ స్కావెంజర్స్ ఆఫ్ నేచర్ చెప్పుకున్నాం దాన్ని. రైట్ సార్. మరి ఎడారి ఆవరణ వ్యవస్థ, వాటి యొక్క అంశాలు, వాటిలో అనుకూలనాలు, ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం సార్. మొదటిగా ఎడారి ఆవరణ వ్యవస్థ. సరే, ఎడారి అంటే డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం చూడండి సార్. సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ ఉండి అతి తక్కువ వర్షపాతం ఉంటుందండి. అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతాన్ని ఏమంటాము? ఎడారులు అంటాం సార్. ఎడారులు సాధారణంగా రెండు రకాలు సార్. ఉష్ణ ఎడారులు, శీతల ఎడారులు. ఉష్ణ ఎడారులు అంటే ఉదాహరణకి రాజస్థాన్ థార్ ఎడారి మన భారతదేశంలో మనకి బాగా తెలుస్తుంది, అదేమిటి. శీతల ఎడారులు అంటే మన కాశ్మీర్లో లడక్ అండి. లడఖ్లో ఉన్నటువంటి ఎడారి శీతల ఎడారి. అలాగే చైనాలో ఉండే గోబీ ఎడారి సార్. ఈ రెండు కూడా శీతల ఎడారులు, కోల్డ్ డిజర్ట్స్ అంటారు. ఇదేమో హాట్ డిజర్ట్, అదేమో కోల్డ్ డిజర్ట్. క్లియర్ సార్. సార్ మరి చూద్దాం ఒకసారి వాటిని. ఎడారి ఆవరణ వ్యవస్థ. ఎడారి ఆవరణ వ్యవస్థ అంశాలు, తర్వాత అనుకూలనాలు. ఇది హెడ్డింగ్ సార్. సరే, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏమున్నాయి? దానికంటే ముందు చెప్పుకున్న పాయింట్ ఏంటంటే, ఎడారులు సగటు ఉష్ణోగ్రత ఎంతండి?
సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 23 డిగ్రీల సెల్సియస్ సగటు అండి, సగటు ఉష్ణోగ్రత. ఎందుకంటే ఎడారిలో సాధారణంగా ఉదయం ఎంత వేడిగా ఉంటుందో రాత్రిపూట అంత చల్లగా ఉంటుందండి. ఇసుక లక్షణం అది. సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ ఉంటే అత్యల్ప వర్షపాతం అండి, అత్యల్ప వర్షపాతం ఉంటుంది. అందుకే దీని వర్షాఛాయ ప్రాంతం గల ప్రాంతం ఎడారి అంటాం. సరే, ఎడారులు 2 రకాలు సార్, చెప్పాం ఇప్పుడు మనం. మొదటిది ఉష్ణ ఎడారులు, రెండవది శీతల ఎడారులు. అంటే వేడిగా ఉండే ప్రాంతాలు సార్. ఉష్ణ ఎడారి ఉదాహరణ ఏంటి? మన థార్ రాజస్థాన్ ఉన్నటువంటి థార్ ఎడారి, థార్ డిజర్ట్. శీతల ఎడారిలో మొదటి లడఖ్ అండి. భారత్లో అత్యంత ఎత్తైన భూమి సార్, ఎత్తైన పీఠభూమి. అత్యంత ఎత్తైన విమానాశ్రయం లడఖ్ అని చెప్పుకుంటాం. ఎందుకని? అత్యంత ఎత్తైన ప్రాంతం, సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది లడఖ్ అనేది. అలాగే దానికి గోబి సార్, చైనాలో ఉంటుంది. ఇది ఇండియా కాశ్మీర్ ప్రాంతం సార్, ఇండియాలో కాశ్మీర్ ప్రాంతంలో లడఖ్. ఇది గోబి సార్, చైనా. సరే, మరి ఎడారి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అత్యంత వేడిగా ఉండే ప్రాంతం, ఇసుక అని గుర్తొస్తాయి సాధారణంగా. ఎడారిలో ఏ ఆవరణ వ్యవస్థ అయినా మనకు 3 అంశాలే ఉంటాయి. అది ఏంటి? జీవరాశులు. అది సాధారణంగా నిర్జీవ కారకాలు ఉంటాయి, జీవకారకాలు ఉంటాయి. నిర్జీవ కారకాలు క్షుణ్ణంగా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది జీవకారకాలు. అంటే ఆవరణ వ్యవస్థలో 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాలు ఏంటవి? నిర్జీవ కారకాలు, జీవకారకాలు. జీవకారకాల వల్ల ఏముంటాయి? ఉత్పత్తిదారులు, అలాగే వినియోగదారులు, మూడవది విచ్ఛిన్నకారులు. సరే, విచ్ఛిన్నకారులకి మరొక పేరు ఏంటంటే, ఇది వినియోగదారులు అని చెప్పాం కదా సార్. ఇక్కడ సూక్ష్మ వినియోగదారులు, సూక్ష్మ వినియోగదారులు. సార్, దీనికే మరొక పేరు ఏంటంటే డెట్రివోర్స్ అంటాం సార్. దీనికే మరొక పేరు ఏంటంటే డికంపోజర్స్ అంటాం సార్. డికంపోజర్స్. విచ్ఛిన్నకారులు, సూక్ష్మ వినియోగదారులు, డికంపోజర్స్, డెట్రివోర్స్. వినియోగదారులు ఏమంటామంటే మరి కన్జ్యూమర్స్ అంటాం సార్. కన్జ్యూమర్స్. దీనిని ప్రొడ్యూసర్స్ అంటాం లేదా ఆటోట్రోఫ్స్ అంటాం. ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోఫ్స్, అన్ని పేర్లు ఒకటే సార్. సరే సార్. సరే, ఎడారుల్లో మొక్కలు చూడండి సాధారణంగా ఏమేమి ఉంటాయి మీకు ఇందాక చెప్పాము సార్. ఎడారులో ఎక్కువగా ఉండే ముళ్ళ మొక్కలండి, థార్న్స్. బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్, అలాగే అలో కలబంద. అది అరుదుగా కనిపించేది కిత్తనార. కిత్తనార అనే మొక్క మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా పెరుగుతూ ఉంటుంది సాధారణంగా. అగేవ్ అంటాం దాన్ని, అగేవ్ అమెరికానా సైంటిఫిక్ నేమ్, దాన్ని కిత్తనార అంటాం. అయితే ఇక్కడ నాగజముడు, బ్రహ్మజముడు, కిత్తనార, అలాగే కాక్టస్ మొక్క, చివరిగా అలోవీరా లేదా కలబంద, ఈ 5 రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అలాగని గడ్డి జాతి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి, గడ్డిలా ఉండేవి, గ్రాస్ లైక్ ప్లాంట్స్. అయితే ఉత్పత్తిదారుల కింద చెప్పాం మీకు. ఎడారి మొక్క యొక్క ఎడారిలో పెరిగే మొక్కలు ఏమంటాం మనం? జిరోఫైట్స్ అండి. నేను చెప్పుకున్నాం, జీరో అంటే ఎండిపోయిన, డ్రై అని చెప్పుకున్నాం. ఫైట్ అంటే మొక్క సార్. ఎడారి మొక్కల్ని జిరోఫైట్స్ అంటాం. ఎడారి అనుక్రమాన్ని జిరోసేర్ అంటాం. ఎడారి ఆవరణ క్రమం నేను చెప్పుకున్నాం సార్. బయలాజికల్ సక్సెషన్ అని చెప్పాం, జీవావరణ క్రమం. అందులో ఎడారి అనుక్రమాన్ని ఏమంటామంటే జిరోసేర్ అంటాం. జిరోసేర్. ఎడారిలో పెరిగే మొక్కల్ని ఏమంటాం మనం? జిరోఫైట్స్ అంటాం. ఎడారి మొక్కల అనుకూలనాలు ఏంటంటే అత్యధిక ఉష్ణోగ్రతలు తట్టుకుంటే, అత్యల్ప వాటర్ లేని పరిస్థితి తట్టుకుంటాయి, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి, అత్యధిక ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. మీకు చెప్పాను ఇప్పుడు ఇందాకనే. సాధారణంగా ఎడారి మొక్కల్లో పత్రాలు చేయవలసిన పనిని కాండాలు చేస్తాయి. అంటే కాండము పత్రముగా మారిపోతుంది, కాండమే కిరణజన్య సంయోగిని పెర్ఫామ్ చేస్తుంది, అంటే జరుపుతుంది. కాండమే ఆహారం తయారు చేసుకుంటుంది. అంటే కాండము పత్రముగా మారిపోతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? పత్రాపకాండాలు అంటాం, ఫిల్లోక్లైట్స్ కదా. కాండం పత్రముగా మారిపోతుంది కాబట్టి దీన్ని ఫిల్లోక్లైట్స్, పత్రాపకాండాలు అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్.
సరే సరే, ఇక్కడ కాండం పత్రముగా మారిపోతుంది, పత్రాపకాండాలు ఉంటాయి, ఫిల్లోక్లేట్స్ అంట. ఓకే, పత్రం ముళ్ళుగా మారిపోతుంది, వేటాడే జీవుల నుంచి, మేసే జీవుల నుంచి రక్షణ కోరుకుంటుంది. కాండం పత్రముగా, పత్రం ముళ్ళుగా మారిపోతుంది. సాధారణంగా మీరు గమనించండి, వెడ్డింగ్ గిఫ్ట్లో సాధారణంగా ఎడార మొక్కలు గిఫ్ట్గా ఇస్తుంటారు. వెడ్డింగ్ గిఫ్ట్ ముళ్ళకాయలు, కాక్టస్ కాయలు అంటారు, రౌండ్గా ఉంటాయి. కాబట్టి ఉత్పత్తిదారునికి ఉదాహరణ ఏం చెప్పుకుంటారంటే సాధారణంగా నాగజముడు, అలాగే బ్రహ్మజముడు. అంటే మనం ఒప్పనిషియా అని పిలుస్తాం సార్ వీటిని. అంటే ఒప్పనిషియా అంటే మనం వేరే అనుకోవద్దండి, అవే మొక్కలే. అలాగే కిత్తనార సార్, ఇది సాధారణ వాతావరణంలో కూడా పెరుగుతుంది. అంటే మనకు తెలిసిన వాతావరణంలో పెరుగుతుందండి, సాధారణ వాతావరణం. నాగజముడు, బ్రహ్మజముడు, కిత్తనార, ఇది ఇంపార్టెంట్ సార్. దీని తర్వాత అలోవీరా, అంటే దాని పేరు కలబంద సార్. ఇందులో ఔషధులు కూడా ఉండదు, ఇంట్లో కలబందలు, అలోవీరా. అలాగే కాక్టస్ అండి, కాక్టస్ ఇలా రౌండ్గా ఉండి వీటిపైన ముళ్ళులా ఉంటాయి సార్, దీన్ని కలబంద అంటాం. మీకు ఇంత చెప్పాం సార్, పత్రావకాండాలు చెప్పుకున్నాం సార్. పత్రాపకాండాలు అంటే ఏంటి? దీన్ని ఫిల్లోక్లేడ్స్ అన్నాం సార్. వాటిని ఫిల్లోక్లేడులు అని దేని పిలుస్తారంటే, కాండము పత్రముగా మారి కిరణజన్య సంయోక్రియ జరుపుతూ ఉంటే దాన్ని పత్రాపకాండాలు అంటారు. మరి ఎప్పుడైనా ఆ కాండములో చూడండి, పత్రరంధ్రము అనే పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే నిన్న బాష్పోత్సేకము అనే పాయింట్ చెప్పాను సార్ మీకు నిన్న. బాష్పోత్సేకం అంటే నీటి ఆవిరిగా మారటాన్ని బాష్పోత్సేకం అంటాం. అయితే బాష్పోత్సేకం ఎలా జరుగుతుంది? పత్రరంధ్రాల ద్వారా. అంటే పత్రరంధ్రాలు ఏమని పిలుస్తాం మనం? స్టొమాటా అంటాం సార్, ఇంగ్లీష్ పదం అయితే. కొంచెం ఎలా వేస్తుంటాడు, దీన్ని పత్రరంధ్రము అంటాడు సార్, పత్రరంధ్రాలు. బాష్పోత్సేకంని పెర్ఫామ్ చేసేవి అంటే తెలుగులో ఇంగ్లీష్ బాష్పోత్సేకాన్ని ప్రదర్శించేవి ఎవరంటే పత్రరంధ్రాలు. కానీ ఈ పత్రరంధ్రాలు, ఈ పత్రాపకాండాల్లో దిగబడి ఉంటాయి. అందుకే దాన్ని దిగబడిన పత్రరంధ్రాలు, దిగబడిన పత్రరంధ్రాలు అంటాం సార్. దేనిలో ప్రత్యేకంగా ఉంటాయంటే జిరోఫైట్స్. మీరు చెప్పామండి, ఎడారి మొక్కలు ఏమిటి పిలుస్తాం మనం? జిరోఫైట్స్ అంటాం సార్, జిరోఫైట్స్. అంటే సంకెన్ స్టొమాటా, సంకెన్ స్టొమాటా అంటాం. ఇవి ఏం చేస్తాయి? ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి, అంటే వాటర్ని బయటికి వెళ్లకుండా నిరోధిస్తాయి. సంకెన్ స్టొమాటా అంటాం దాన్ని. క్లియర్ సార్? సరే, ఈ వేడు కూడా భూమిలో చాలా లోతుగా విస్తరించి ఉంటాయి. ఎందుకు అలా ఉండాలంటే పై భాగాల్లో వాటర్ ఉండదండి సార్, చాలా లోతుగా వెళ్ళాలి. ఎడారి మొత్తం ఇసుకతో ఆక్రమించి ఉంటుంది కదా, కాబట్టి వేళ్ళు చాలా లోతు విస్తరించి ఉండాలి. దాని అనుకూలం అలా ఉంటాయి. సరే, దీని తర్వాత పత్రాపకాండాలు, ఫిల్లోక్లేట్స్ అంటే చెప్పుకున్నాం సార్, థాట్స్ అంటాం. ఇవి ఉత్పత్తిదారులకు సంబంధించింది. ఇక రెండవది వినియోగదారుడు. వినియోగదారుడు, కన్స్యూమర్స్. అయితే ఉత్పత్తిదారులో ఇంకా లైకెన్స్ ఉంటాయి సార్, అది కూడా చెప్పడం మర్చిపోయాము. లైకెన్స్ అనే పదం వినే ఉంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎన్విరాన్మెంట్లో లైకెన్స్ అనే పదం వింటాము. ఉత్పత్తిదారుల్లో లైకెన్స్ అంటే ఏంటంటే సహజీవనం అనే పదం వినే ఉంటారు. సహజీవనం అంటే ఉత్పత్తిదారుల్లో నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్, కిత్తనార అనే మొక్కలతో పాటుగా మాసులు ఉంటాయి, అలాగే లైకెన్లు ఉంటాయి. లైకెన్స్ సార్, లైకెన్స్ అంటే SO2 కాలుష్య సూచికలుగా ఉపయోగపడతాయి సార్. ఎక్కడైతే సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం ఉంటుందో వాటికి సూచికలుగా పనిచేస్తాయి. సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్య సూచికలా పనిచేసేటువంటి మొక్కలు లైకెన్స్. అసలు లైకెన్స్ అంటే ఏం లేదు సార్, మీకు శైవలాలు, శిలీంధ్రాలు పేరు వినే ఉంటారు. శైవలాలు, శిలీంధ్రాలు. మూడు ఉంటాయి సార్. సార్, శైవలాలు మరియు శిలీంధ్రాలు రెండు కలిపి నివసించడాన్ని సహజీవనం అంటాం సార్.
రెండు కలిపి నివసించేటువంటి లైకన్స్ అంటాం. చూడండి సార్, సాధారణంగా మీరు గమనించండి, మీకు ఎంతమంది పాయింట్ చెప్పాను సార్. వేరుశనగ బుడపిల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం. రైజోబియం ఏం చేస్తుంది? అట్మాస్ఫియర్లో ఉన్న అనురూపంలో, అంటే అనురూప మాలిక్యులర్ ఫామ్, అణు నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా వాడుకోలేవు. వాతావరణంలో ఉన్న అణు నత్రజని డైరెక్ట్గా వాడుకోలేవు కాబట్టి ఆ అణురూపంలో ఉన్న నత్రజనిని నైట్రేట్గా మార్చివేసి మొక్క అందిస్తుంది. ఎవరు? రైజోబియం బ్యాక్టీరియా. సో రైజోబియం బ్యాక్టీరియా మొక్క అందిస్తుంది యాజ్ అ రిజల్ట్. అంటే మొక్క దానికి ఏం చేస్తుంది? ఫుడ్ కానీ షెల్టర్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే రెండు మ్యూచువల్ బెనిఫిట్ అండి ఇక్కడ. అంటే ఒకదానికి కూడా సహాయపడుతూ నివసిస్తూ ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఏమంటామంటే సహజీవనం అంటాం. సింబయోసిస్, ఇంగ్లీష్లో సింబయోసిస్ అంటాం సార్. అంటే ఒకదాని వల్ల ఒకదానికి సహాయం ఉంటుంది, సింబయాసిస్ దీన్ని అంటాం. మనకి నెక్స్ట్ టాపిక్ ఉందండి, సింబయాసిస్, కమెన్సలిజం, ఇవన్నీ పాయింట్స్ వస్తాయి, చూద్దాం తర్వాత వాటిని. సరే, సహజీవనం అంటే రెండు జీవులు పరస్పరం ఒకదానికి కూడా సహాయపడుతూ ముందుకెళ్ళటం, నివసించడం. ఉదాహరణకి సైవలం శిలీంధ్రం, ఉదాహరణకి వేరుశనగ మొక్క రైజోమ్ బ్యాక్టీరియా, ఉదాహరణకి మానవ శరీరం పెద్ద పేగులో ఉండేది బ్యాక్టీరియా పేరు ఎస్చెరిషియా కొలై. చూడండి, సహజీవనానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఏంటంటే వస్తాయంటే వేరుశనగ బుడిపెలండి, వేరుశనగ బుడిపెలు, నాడ్యూల్స్ ఆఫ్ గ్రౌండ్ నట్, అలాగే రైజోబియం బ్యాక్టీరియా. అలాగే మానవ శరీరంలో పెద్ద పేగండి, పెద్ద పేగు. అసలు మన పెద్ద ప్రేగులో కోలాన్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా పేరేమిటో ఎస్చెరిషియా కొలై, వినే ఉంటుంది. అలాగే లైకెన్లో కూడా సైవలం శిలీంధ్రం అలా కూడా చెప్పొచ్చు. ఇది చాలా ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రొకడైల్ బయటకు వస్తే కొన్నిసార్లు క్రొకడైల్కి నది నుంచి బయటకు వచ్చినప్పుడు నోరు చాపినప్పుడు కొన్ని పక్షులు వెళ్తాయి సార్. ఆ పక్షి లోపలికి వెళ్ళి నోటి లోపలికి వెళ్ళిన మొసలు ఏమీ అనదు సార్, కానీ వేరే ఏ జీవులను చంపేస్తుంది, తినేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తినటువంటి మాంసం ముద్దల పళ్ళ ఇరుకులో ఉంటాయి సార్. అలాంటి మాంసం ముద్దలను తీసి రిలీఫ్ ఇస్తాయి మొసలికి, దానికి ఆహారం రిలీఫ్ వస్తుంది. కానీ ఆ పక్షిని మాత్రం ఏమీ అనదు మొసలి. కాబట్టి ఆ మొసలికి ఆ పక్షికి ఉన్నటువంటి ఆ జీవనం సహజీవనం. ఇది కూడా వేరుశనగ బుడపు రైజోబియం వాతావరణంలో ఉన్న అనురూప నత్రజనిని నైట్రేట్స్గా మార్చివేసి మొక్క అందిస్తుంది. యాజ్ అ రిజల్ట్ మొక్క ఏం చేస్తుంది? ఫుడ్ని, షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు కలిపి నివసిస్తున్నాయి. సహజీవనం ఒకదానికి కూడా పరస్పర లాభదాయకం. రెండవది, మానవ శరీరంలో ఉండే పెద్ద పేగు. మన పెద్ద పేగులో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఎస్చెరిషియా కొలై. సరే, కోలై అనే పేరు ఎందుకు వచ్చిందంటే పెద్ద ప్రేగులో ఒక భాగం పేరు కోలాన్ సార్. కోలాన్ అనే భాగంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది ఎస్చెరిషియా కొలై. అయితే ఈ కొలై బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మనకి B12 అండ్ K అనే రెండు విటమిన్లు తయారు చేస్తుందండి. ఎస్చెరిషియా కొలై బ్యాక్టీరియా మనతో పాటు సహజీవనం చేస్తుంది. మన వల్ల దానికి షెల్టర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. అదే బ్యాక్టీరియా మనకేం ప్రొవైడ్ చేస్తుంది? విటమిన్లు అని. ఏ విటమిన్లు? B12 అండ్ K. విటమిన్ K పేరు ఏం పేరండి? ఫిలోక్వినోన్ అంటాం. దీనికి చాలా పేర్లు ఉంటాయి సార్. నాఫ్థోక్వినోన్ అంటాం. దీనికే మనకు పేరు మీనోక్వినోన్ అంటాం. అంటే చాలా పేరు డిఫరెంట్ గ్రేడ్ బట్టి చెప్తాం మనం. 3 పేర్లు అదే గ్రూప్ అందరికీ వస్తారు. ఫిలోక్వినోన్, నాఫ్థోక్వినోన్, మీనోక్వినోన్, 3 పేర్లు దేనికి సార్? విటమిన్ K. మరి B12 అయితే సైనకోబాలమిన్, కోబాల్ట్ అనే పేరు విని ఉంటారు మీరు. కోబాల్ట్ అనే లోహం కలిగిన విటమిన్ పేరు సైనకోబాలమిన్, B12 అంటాం. అయితే నీలి రంగులో ఉంటుంది, బ్లూ కలర్ విటమిన్ సార్. నీలి రంగులో గల విటమిన్ B12. సైనకోబాలమిన్ పేరు గలది B12. కోబాల్ట్ అనే లోహం కలిగింది B12. రెండు కూడా దానికి సంబంధించినవి. క్లియర్ సార్? సార్, మరి దీనికి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సరే సార్. సరే, మరి శైవలము శిలీంధ్రము కూడా సహజీవనం చేస్తాయి. ఏం చేస్తాయి? శైవలము అంటే ఏంటి? ఫస్ట్ మీకు డౌట్ రావాలి కదా సార్. చూడండి, మన ఊర్లో కానీ విలేజ్లో కానీ మన చుట్టూ చెరువులు ఉంటాయి సార్. ఆ చెరువుల్లో తేలియాడే పచ్చని తెట్టు ఉంటుంది, దాని పేరు స్పైరోగైరా, ప్రత్యేక పేరు అయితే. మొత్తానికి దాన్ని శైవలం అంటాం, ఇంగ్లీష్లో ఆల్గే అంటాం. ఆల్గే సార్ పచ్చగా తెట్టులా తేలియాడుతుందో అది మొక్క సార్. అది మొక్క అంటేనే ఫుడ్ తయారు చేసుకుంటుంది సార్. అంటే శైవలం ఏం తయారు చేస్తుంది? ఫుడ్ తయారు చేసుకుంటుంది. ఫుడ్ తయారు చేసి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫంగస్ దీనికి ప్రొడక్షన్ ఇస్తుంది. ఫంగస్ అంటే ఏంటండి? ఫంగస్ అంటే తెలుగులో బూజులు అంటాం, ఈ భాషలో శిలీంధ్రం అంటాం. అంతే.
శిలీంధ్రం అన్నా బూజ్ అన్నా ఫంగస్ అని ఒకటే సార్. ఫంగస్ సింగులర్, ఫంగి ప్లూరల్. మనకి కనిపిస్ అవ్వదు ఫంగస్ వేరే, ఫంగి వేరే. కాబట్టి శిలీంధ్రాలు అంటే చూడండి, బ్రెడ్ పాడైపోతే రొట్టె పాడైపోతుందా, దాంట్లో బూజు ఉంటుంది, అదే సార్ అది. పచ్చళ్ళ పాడవా, బూజు ఉంటుంది, అదే సార్ అది. ఈ రెండు కూడా ఒకదానికి కూడా సహాయం చేసుకుంటాయి, ఒకదానికి పరస్పర లాభదాయకంగా ఉండి నివసిస్తూ ఉంటాయి. అందుకు ఈ రెండు కలిపి నివసిస్తే ఆ పార్ట్ని ఏమంటాం మనం, లైకెన్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎడారులు ఎన్ని కూడా ఉంటాయి సార్ లైకెన్స్ అనేవి. లైకెన్ లో శైవల భాగస్వాములు ఏమంటామంటే ఫైకోబయాంట్, ఫైకోబయాంట్ అంటాం సార్. మరి శిలీంధ్ర భాగస్వాములు ఏమంటామంటే మైకోబయాంట్ అంటాం సార్. ఈ పేర్లు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటారా, శైవలాల అధ్యయనం ఏమంటాం మనం, శైవలాల అధ్యయనం ఇంగ్లీష్లో ఏమంటాం, శైవలాలని ఆల్గే అంటాం సార్. అందుకే దాన్ని ఆల్గాలజీ అంటాం సార్. దానికే మనకు పేరు ఫైకాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఆల్గే, శైవలాల అధ్యయనం ఫైకాలజీ అంటలా, అందుకే దాన్ని ఫైకోబయాంట్ అంటున్నాం. శిలీంధ్రాల అధ్యయనం ఏమంటాం సార్ మనం, మైకాలజీ అంటాం సార్. అందుకే దాన్ని మైకోబయాంట్ అంటాం. గమనించారా, లాజిక్ అంటే మైకో అంటే మైకాల శిలీంధ్రం సార్, అలా చెప్పుకోవచ్చు మనం. సరే, మాస్ సార్. మాస్ మొక్కలు అంటే ఏమీ లేదు సార్. చూడ, తడి గోడల పైన నాచు మొక్కలు ఉంటాయి, మనం నాచం వేస్తుంటాం యాక్చువల్గా. ఆ తడి గోడల పైన తాకితే పచ్చగా, ఇప్పుడు కారిపోయిన గోడలు, ఇల్లు పాడైపోయిన ఇల్లు, వదిలేసిన ఇల్లు ఉంటాయి సార్. ఆ గోడలు తడిగా ఉండి తర్వాత నాచు మొక్కలు అలి పచ్చని గోడలు తయారైపోతుంది. ఆ పచ్చని గోడలు ఏమంటామంటే పచ్చని ఆకు చిన్న చిన్న చుక్కలా ఉంటాయి, దాన్ని మాస్ అంటాం. అలాంటివి కూడా ఉంటాయి అక్కడ ఎడార్లు ఉంటాయి. నీలి ఆకుపచ్చ శైవలాలు సార్, బ్లూ గ్రీన్ ఆల్గే. నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి, పచ్చని తిట్ల తీరాడుతుంటాయి, అలాంటివి కూడా ఉంటాయి ఎడారులు. ఇవన్నీ కూడా దేనికి ఉంటాయంటే ఉత్పత్తులే చెప్పుకుంటాం. అంటే ఎడారుల ఉత్పత్తులు ఏమి చెప్పుకున్నాం సార్ ఇక్కడ? సార్ ఎడారుల ఉత్పత్తులుగా చెప్పుకుంటే మనం ఎడారుల ఉత్పత్తులకి నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్, కిత్తనార, కలబంద, శైవలాలు అదే లైకెన్స్ అంటాం. అలాగే మాస్ మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవ, ఇవన్నీ కూడా ఉత్పత్తులుగా చెప్పుకుంటాం. దీంట్లో సార్ ఎడారి వ్యవస్థ. సరే, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అయిపోయింది సార్. రెండవది వినియోగదారులు. సార్ ఇందాక మీకు కొన్ని పాయింట్స్ రాస్తాను. ఎడారిలో ఉండే జంతువులు ఏముంటాయని. ఎడారిలో ఉండే జంతువులు ఏముంటాయి, అనుకూలాలు ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఎడారిలో ఉండే జంతువులు ఏముంటాయంటే మొదటిది సైడ్, వైడ్, యాండర్ అండ్ స్నేక్. రెండవది గోల్డెన్ మోల్. ఎడారిలో ఉండే జంతువు సరే, సైడ్, వైడ్, యాండర్ స్నేక్, గోల్డెన్ మోల్, కంగారు ఎలుక, శాండ్ గ్రౌస్. చూడండి, కంగారు ఎలుక, శాండ్ గ్రౌస్, శాండ్ గ్రౌస్. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఫెనిస్ ఫాక్స్ అండి, ఫెనిస్ ఫాక్స్. తర్వాత డిజర్ట్ డైవింగ్ లిజార్డ్ అంటాం, దాన్ని శాండ్ డైవింగ్ లిజార్డ్ అంటాం. శాండ్ డైవింగ్ లిజార్డ్. సార్ ఇదే కాకుండా సైడ్, వైడ్, యాండర్ స్నేక్, గోల్డెన్ మోల్, ఇలాగే ఉంటాయి సార్. చూసారా, ఈ 7 కూడా దేనికి సంబంధించినటువంటి వినియోగదారు చెప్పొచ్చండి. సార్ మనకి ఒంటె అనేది మనకి బాగా తెలిసినటువంటి జంతువు సార్, బాగా తెలిసింది. ఒంటిలో ఎడారి అనుకూలాలు ఏముంటాయంటే, అనుకూలాలు హూప్ ఉంటుంది, అంటే దాన్ని ఏమంటాం, దాన్ని పైన మూపురం అంటాం తెలుగులో. మూపురం అంటే లాంగ్ ఐ లాష్ అండి, పొడవైన నేత్రాలు, పొడవైన నేత్రాలు, ఎత్తైన కాళ్ళు, ఎత్తైన కాళ్ళు సార్. సార్ ఇక్కడ అలాగే నాస్ట్రల్స్, నాసికారంధ్రాలు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి సార్. అవి ఆటోమేటిక్ అంటాం. ఇవి ఒంటి యొక్క అనుకూలమైన పార్ట్స్ అండి. సరే, మూపురం చూడండి, సాధారణంగా ఉంటే ఒకసారి వాటర్ తీసుకుంటే కొన్ని వారాల పాటు వాటర్ తీసుకోదండి, నిల్వ చేసుకుంటుంది వాటర్.
అత్యధిక కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకున్న సామర్థ్యం ఉండే ఎడారి ఓడ అంటాం. మీకు తెలిసింది కామన్ వర్డ్స్ ఇవి, చిన్న వర్డ్ చెప్పగల. డిజర్ట్ షిప్, ఎడారి ఓడ దేనంటాం, ఇంటేనంటాం. కాబట్టి సార్ పొడవైన నేత్రాలు ఉంటాయి సార్, కానీ వెడల్పే ఉండవు సార్, వెడల్పుగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు టక్కన మూసుకుపోతాయి. శాండ్ సైక్లోన్స్, ఇసుక తుఫాన్ రేగొట్టినప్పుడు అవి కళ్ళు ఈజీగా మూసుకుపోవడానికి అనుకూలంగా ఉంటాయి. పొడవుగా ఉంటాయి తప్ప వెడల్పే ఉండవు కళ్ళు మిత్రాలు. అలాగే లెగ్స్ చూడండి, లెగ్స్ చాలా పొడుగు ఉంటాయి. ఈ అత్యధిక ఉష్ణంతో ఉన్న వేడిని ఆ శరీరంలో తాకకుండా కాళ్ళు పొడుగ్గా ఉంటాయి. ఆ నాస్ట్రిల్స్ కూడా ఆటోమేటిక్గా మూసుకునే స్వభావం ఉంటుంది. అనుకూల ఎడారిలో పెరిగేటువంటి ఆ జీవులకు అనుకూలంగా ఉండగలిగితేనే అవి ఉంటాయి. అది మొక్క కావచ్చు, జంతు కావచ్చు. రైట్ సార్. మరి ఇది సంబంధించి ఎండిగోలు. మరి సైడ్ వైడ్ యాండర్ స్నేక్ చూసారా? సైడ్ వైడ్ అండి. ఈ స్నేక్ ఏం చేస్తుందంటే ఈ సాధారణంగా ఒకవైపు శరీరంతో ప్రాకుతూ వెళ్తుందండి. అంటే ఒకవైపుతో పాకడం వలన ఇంకో వైపుని శాత తీరుతుంది, మళ్ళీ ఇంకో వైపు పాకడం వల్ల ఇంకో వైపు శాత తీరుతుంది. దీనివల్ల వేడిని తప్పించుకోగలుగుతుంది. అలా ఆ అనుకూలం ఉంటేనే తను నడవగలుగుతుంది ఆ ఎడారిలో. కాబట్టి పేరు సైడ్ వైడ్ యాండర్ స్నేక్ అంటే శరీరంలో ఒకవైపు భాగాన్ని తాకుతూ వెళ్ళేటువంటి ఆ జీవి సార్. ఒకవైపు తాకుతూ డిస్క్ని, ఇంకోవైపుని ఫ్రీగా ఉంచుకుంటుంది. ఇక రెండోది గోల్డెన్ మూన్ సార్. సాధారణంగా నీటిలో చేప ఎలా ఈత్తుందో ఇది ఇసుకలో ఈత్తుంది సార్. లోపల ఇసుక కింద పొరల్లో ఉంటుంది సార్. అది ఇసుక కింద పొరలో, అంటే ఇది ఇసుక అనుకున్నట్లయితే ఈ కింద ఉంటుంది సార్. ఈ జీవన ఇలా వెళ్ళిపోతుంది కింద నుంచి, అంటే ఇసుక పొరల్లో ఈదుతూ ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు కూడా ఇది లోపలే ఉంటుంది, బయటికి రాదండి, అరుదుగా బయటకు వస్తుంది. ఎడారులు ఎక్కువగా జీవులు నిశాచరులు ఉంటాయి సార్. నిశాచరులు ఎడారులు ఎక్కువగా నాక్టర్నల్స్ అంటారు వాటిని. నిశాచరులు అంటే రాత్రిపూట తిరిగే స్వభావం ఉన్న జీవులు. ఎందుకంటే ఉదయం అంతా ఎండ వేడుకుంటుందండి. ఉదయం ఎంత వేడిగా ఉంటుందో ఇసుకలో రాత్రిపూట అంత చల్లగా ఉంటుంది. అందుకే చాలా వరకు జీవులు రాత్రిపూట బయటకు వస్తాయి, నిశాచరులు అంట వాటిని. క్లియర్ సార్. మరి చెప్పారు కదా, ఇసుకలో చేప పిల్ల నీటిలో ఎలా ఈదుతుందో ఇసుక పొరలో ఈదేటువంటి జీవి చాలా వరకు ఇసుక లోపలే ఉంటుంది, కానీ అరుదుగా బయటకు వస్తుంది. తర్వాత కంగారు ఎలుక. జీవితాంతం నీరు తాగినటువంటిది, జీవితాంతం నీరు తాగని జీవి ఇది ఒకటి. అయితే తన అన్నాశయంలో, అంటే క్రాప్ అండి, అన్నాశయం క్రాప్ అంటాం దీన్ని తెలుగులో, క్రాప్. జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు కొద్ది శాతం వాటర్ తయారు చేసుకుంటుంది లోపల, శరీరం లోపల. జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు కొద్ది శాతం వాటర్ తయారు చేసుకుంటుంది ఈ జీవి. కంగారు ఎలుక అంటాం దీన్ని. తర్వాత శాండ్ గ్లౌజ్ అండి. శాండ్ గ్లౌజ్ అనేది ఏం చేస్తుందంటే సార్, ఎడారిలో వాటర్ లభించే ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం మనం? ఎడారిలో వాటర్ లభించే ప్రాంతాన్ని ఒయాసిస్ అంటాం. ఇది మీకు తెలిసిన పాయింట్, ఒయాసిస్. ఈ ఒయాసిస్ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి పక్షి శాండ్ గ్లౌజ్ వాటర్ని తీసుకొచ్చి నిల్వ చేసుకో శరీరం లోపల తన పిల్ల పక్షులకి అందిస్తుంది. అంటే ఇలా శాండ్ గ్లౌజ్ అనేది ఒయాసిస్కి వెళ్ళి దూరం వెళ్ళి తీసుకొచ్చి మన పక్షి అందించే కెపాసిటీ ఉంటుంది దానికి. ఫెనిస్ ఫాక్స్ సార్. ఫెనిస్ ఫాక్స్ దీన్ని డిజర్ట్ ఫాక్స్ అంటాం సార్. ఎడారి నక్క, డిజర్ట్ ఫాక్స్ సార్. ఈ డిజర్ట్ ఫాక్స్ కి ఈ కాళ్ళు ఉన్నప్పుడు దీనిపైన బొచ్చు ఉంటుందండి, బొచ్చు ఉంటుంది లెగ్స్ పైన. ఇసుకని డైరెక్ట్ గా తాకితే వేడిగా ఉంటుంది కదా సార్, అందుకని ఆ బొచ్చు ఏం చేస్తుందంటే ఎడారిని తాకకుండా కాపాడుతుంది. అంటే ఇసుకని తాకకుండా కాపాడుతుంది, అంటే ఆ బొచ్చుతో కవర్ చేస్తూ శరీరానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ కాళ్ళను కప్పుతూ ఉండే ఈ ఉన్ని తన బొచ్చు అంట, దాని నుంచి వేడి నుంచి రక్షణ పొందుతుందండి. డిజర్ట్ ఫాక్స్ అంటాం దీన్ని, ఫెనిస్ ఫాక్స్ అంటాం దీన్ని. శాండ్ డైవింగ్ లిజార్డ్ సార్. శాండ్ డైవింగ్ లిజార్డ్ సార్. లిజార్డ్ అంటే బల్లి సార్, తెలుగులో బల్లి అంటాం, బల్లి. శాండ్ డైవింగ్ లిజార్డ్ ఇదేం చేస్తుందంటే కాళ్ళను పైకి లేపుతూ ఉష్ణోగ్రత నుంచి తప్పించుకుంటుంది. కాళ్ళను పైకి అంటే ముందు కాళ్ళని వెనకాల బ్యాలెన్స్ చేసుకుంటుంది. యాక్చువల్గా కాళ్ళను పైకి లేపుతూ డైవింగ్, పైన ఉంది డైవ్ చేయడం,
లిజార్డ్ కాళ్ళను పైకి లేపుతూ ఉష్ణోగ్రత నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఇలా వినియోగదారులు అంటే ఇవన్నీ కూడా ఎడారి జీవుల్లో అనేక రకాల అనుకూలనాలు ఉండగలుగుతాయి. అలా ఉండగలిగితేనే ఆ ఆవరణ వ్యవస్థలు అవి బతకగలుగుతాయి. ఇవి వినియోగదారు సింటమ్స్. సరే, ఇంకొకటి సరే ఇది కూడా మనం చెప్పొచ్చండి. వినియోగదారులు మరి చివరికి విచ్ఛిన్నకారులు అండి. విచ్ఛిన్నకారులు మనకు పేరేంటండి? సూక్ష్మ వినియోగదారులు. దాన్ని డెట్రివోర్స్ అంటాం, డికంపోజర్స్ అంటాం. దీన్ని డెట్రివోర్స్ లేదా డికంపోజర్స్ అంటాం సార్. అయితే ఇక్కడ థెర్మోఫిలిక్ అండి, థెర్మోఫిలిక్ శిలీంధ్రాలు అంటాం. అలాగే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి సార్, థెర్మోఫిలిక్ బ్యాక్టీరియా. ఎందుకంటే బ్యాక్టీరియా సర్వాంతర్యామి. బ్యాక్టీరియా అన్ని చోట్ల ఉంటుంది, ఆమ్ని ప్రెసెంట్. నీరులో ఉంటుంది, ఎగ్గులో ఉంటుంది, మంచులో ఉంటుంది, వాటర్లో ఉంటుంది, మన బాడీలో కూడా ఉంటుంది, శరీరంలో. కాబట్టి అన్ని చోట్ల ఉంటుంది బ్యాక్టీరియా. కానీ బ్యాక్టీరియా లభించిన ప్రదేశాలు ఎన్ని ఉంటాయి? ఏంటి సార్ అవి? తల్లి పాలు, వర్షం చినుకులు. బ్యాక్టీరియా సర్వాంతర్యామి అంటాం. కానీ బ్యాక్టీరియా లభించని ప్రాంతాలు రెండు ప్రాంతాలండి. ఒకటి తల్లి పాలు, వర్షపు చినుకులు. బ్యాక్టీరియా ఈజ్ నాట్ అవైలబుల్. థెర్మోఫిలిక్ బ్యాక్టీరియా అంటే ఉష్ణమోచక శిలీంధ్రాలు అంటాం సార్ దీన్ని. ఉష్ణమోచక బ్యాక్టీరియా, ఉష్ణమోచక ఫంగస్ శిలీంధ్రాలు ఉంటాయి విచ్ఛిన్నకారులుగా. చనిపోయిన తర్వాత వృక్షాలు, జంతువులు చనిపోయిన తర్వాత వాటిపైన బతుకుతాయి. వాటిలో ఉన్న మూలకాలను మృతువులో కలిపేస్తాయి. తద్వారా తర్వాత జనరేషన్ మొక్కలకి కానీ అందుతూ ఉంటాయి. ఈ విధంగా సంబంధించి తర్వాత ఇవి సాధారణంగా భౌమ్యావరణ వ్యవస్థలో అటవీ ఆవరణ వ్యవస్థ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎడారి ఆవరణ వ్యవస్థ ఇంపార్టెంట్. టెండ్రా దానికి చెప్పుకు పని ఉండదు. టెండ్రా అంటే మంచుతో కప్పబడిన ప్రాంతం సార్. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ద్రవపు ఎలుగుబంట్లు ఉంటాయి, వినే ఉంటారు. ద్రవపు ఎలుగుబంట్లు అలాగే పెంగ్విన్స్ ఉంటాయి సార్. ధ్రువ ప్రాంతాలు ఉండే ప్రాంతాలలో శరీరము దట్టంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ చలి ప్రాంతాల నుంచి కాపాడాలి. లోపల ఉష్ణోగ్రత బయటికి వెళ్ళకూడదు సార్. అంతేందుకు నీటిలో ఉండే ప్రాంతాలు కూడా సాధారణంగా నీటి అడుగు భాగంకి వెళ్ళే కొలది కానీ లేకపోతే మంచు ప్రాంతాల్లో ఉండే నీటిలో కానీ గడ్డ కడతాయి. అంత మైనస్ టెంపరేచర్లో ఉన్నటువంటి ఆ మంచు అత్యల్ప ఉష్ణోగ్రతల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి శరీరం కంతా కొవ్వు పాలు ఉంటుంది సార్. దాని పేరు బ్లబ్బర్ అంటాం. డాల్ఫిన్ కానీ తిమింగలాలు కానీ తీసుకుంటే వాడి శరీరం కింద దట్టంగా ఉండే కొవ్వు పాలు ఉంటుంది. దాని పేరు బ్లబ్బర్ అంటాం. ఆ బ్లబ్బర్ ఏం చేస్తుందంటే ఆ బ్లబ్బర్ చాలా కమర్షియల్గా చాలా వాల్యూబుల్స్. అందుకే వేటాడతారు తిమింగలాల్ని. దాన్ని వేలింగ్ అంటాం. చాలా దేశాలు నిషేధం కూడా అంత ఆవరణ సముద్రంలో దెబ్బతింటుందని ప్రపంచ దేశాలు వేటాడకూడదని నిశ్చయించుకున్నాయి. ఆఫ్రికాలో ఏనుగులు వేటాడుతారు, చెప్తాం మనం అన్ని ప్రాణాల టాపిక్ ఉంది ఇక్కడ వాటి నుంచి. కాబట్టి ఆ అత్యల్ప ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడం కోసం చర్మం క్రింద ఉండే క్రూపులు దట్టమైన క్రూపర్ని ఏమంటాం మనం? బ్లబ్బర్ అంటాం సార్. బ్లబ్బర్. ఈ బ్లబ్బర్ అనేది అదే ఆయిల్ కానీ కాస్మెటిక్స్ తయారు వాడుతుంటారు ఎక్కువగా. కమర్షియల్ చాలా వాల్యూబుల్ సార్ అది. అందుకే దాన్ని మనం హంటింగ్ చేస్తూ ఉంటుంది. రైట్ సార్. ఇది భౌమ్యావరణ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. దీని తర్వాత జలావరణ వ్యవస్థ, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ అంటాం సార్. జలావరణ వ్యవస్థ అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సార్. మనం చెప్పాం మీకు ప్రపంచంలోనే ఈ జలావరణ వ్యవస్థలో ఉప్పు నీటి శాతం ఎంత? 97.3% సార్. కేవలం మనకు లభిస్తున్న మంచినీటి మాత్రం కేవలం 2.7% మాత్రమే. మీకు పాయింట్ చెప్పాను సార్. సార్ ఇక్కడ 97.3% ఉప్పు నీరే సార్. అంటే మనకి అవసరానికి ఉపయోగపడిన వాటికి. అలాగే 2.7% మాత్రం ఉండేటువంటి వాటర్ మాత్రము మంచినీరు సార్. అంటే మనకి లభించేటువంటి నీరు ఇది సార్, మంచినీరు. క్లియర్ సార్? అదే ఇంపార్టెంట్ సార్. ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం, లీవ్ ఇట్. అయితే జలావరణ వ్యవస్థలో మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ, ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ అంటాం సార్. మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్, గుర్తుపెట్టాలి. మంచినీటి అధ్యయనం అన్నా మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం అన్నా ఆన్సర్ ఏంటంటే లిమ్నాలజీ సార్. లిమ్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. అడిగాడు ఓల్డ్ ఎగ్జాంపుల్, గుర్తుకి. మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం అంటాడు సార్. మంచినీటి ఆవరణ వ్యవస్థల అధ్యయనం.
లిమ్నాలజీ. క్లియర్ సార్? సరే మరి సరే చూద్దాం, ఈ పాయింట్ అయిపోయింది సార్. మనకి మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థ రెండు రకాలు ఉంటాయి సార్. ప్రవహించే నీటి ఆవరణ వ్యవస్థలు, స్థిరంగా ఉండే నీటి ఆవరణ వ్యవస్థ. స్థిరంగా ఉండే ఆవరణ వ్యవస్థ సరస్సులు అండి, చెరువులు, సరస్సులు. ఒక స్థిరంగా ఒక చుట్టూ బోర్డర్ ఉంటుంది, అక్కడ ఉంటాయి, అలా స్థిరంగా ఉంటాయి, ఫిక్స్డ్. కానీ ప్రవహించే నీటి ఆవరణ వ్యవస్థలు నదులు ఉంటాయి కదా, నదులు, కాలువలు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి ప్రవహించేవి. స్థిరంగా ఉండే నీటి ఆవరణ వ్యవస్థ ఏమంటాం మనం? లెంటిక్ అంటాం. ప్రవహించే నీటి ఆవరణ వ్యవస్థ ఏమంటున్నాం మనం? లోటిక్ అంటున్నాం సార్. ఓకే సార్. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలు ఏముంటాయి సార్ అండి? సముద్రం, మహాసముద్రం. అంటే సింపుల్గా చిన్న ఫ్లో చార్ట్ వేసుకుంటే జలావరణ వ్యవస్థ రెండు రకాలు ఉంటాయి మనకి. మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థ మన రెండు రకాలు ఉంటాయి సార్. లెంటిక్ నీటి ఆవరణ వ్యవస్థ, లోటిక్ నీటి ఆవరణ వ్యవస్థ. లెంటిక్ నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేది స్థిరంగా ఉంటా వ్యవస్థ. ఇది ప్రపంచ ఆవరణ వ్యవస్థ. లెంటిక్ ఉదాహరణ చెప్పుకున్నాం మనం, చెరువులు కానీ సరస్సులు కానీ కొలనులు కానీ. కానీ ఇక్కడ మాత్రం ఏంటివి? నదులు సార్. ఇది ఫ్లో చార్ట్. ఇదే ఫ్లో చార్ట్ మనం వేసుకున్నట్లయితే సార్. మరి మ్యాంగ్రోవ్స్ దగ్గరికి వస్తాయి మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ వస్తాయి సార్ కూడా. రైట్ సార్. జలావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఫ్లో చార్ట్ తీసుకున్నట్లయితే మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఇది సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ. సార్, మంచినీటి ఆవరణ వ్యవస్థలో చెప్పాము సార్ మీకు లెంటిక్ ఆవరణ వ్యవస్థ, లోటిక్ ఆవరణ వ్యవస్థ. క్లియర్ సార్? సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థకి ఉదాహరణ ఏమొస్తాయంటే సముద్రాలు, మహాసముద్రాలు, అలాగే మ్యాంగ్రోవ్స్. ఇది సార్ దీనికి సంబంధించి అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకేనా సార్? సార్, మంచినీటి ఆవరణ వ్యవస్థని చెప్పాము ఇందాక. మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం ఏమంటాం సార్ మనం? లిమ్నాలజీ. ఏమంటాం సార్? లిమ్నాలజీ. సరే, మరి మంచినీటి ఆవరణ వ్యవస్థలు ఏమున్నాయి సార్ మనం? లెంటిక్ అంటే స్థిరంగా ఉండేటువంటివి ఆవరణ వ్యవస్థ. ఉదాహరణకి సరస్సులు. లోటిక్ అంటే ప్రవహించేవి సార్, ప్రవహించేటువంటివి. ఉదాహరణకి నదులు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, గంగా, ఇవన్నీ నదులే సార్. సరే, మీరు ఇక్కడ చెప్పాల్స్తే వాస్తవానికి చెప్పుకుంటే రైట్. లెంటిక్, లోటిక్. మీకు పక్షుల వలస అనే పదం వినే ఉంటారు సార్ మీరు. అలాగే చేపల వలస కూడా పదం ఉంటుంది. ఎందుకు వలస వెళ్ళాలి, ఏంటి అవసరం అని అంటే చాలా రకాల అవసరాలు ఉంటాయి సార్. కొన్నేమో ప్రజల కోసం వెళ్తుంటాయి, కొన్నేమో ఆహారం కోసం వెళ్తుంటాయి, కొన్నేమో వాతావరణ పరిస్థితి ఎస్కేప్ అవడం కోసం వెళ్తుంటాయి. ఎక్కడో సైబీరియన్ కొంగ మనకు గుళ్ళేరు రావట్లేదా? మన భర్తపూర్ బడిజెట్ ఎవరిది, రాజస్థాన్లో కియోల్దేవ్ బర్డ్ సెంక్చురీ రావట్లేదా? అలాగే ఎక్కడో ఆలుగడ్ల తాబేలు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా దాటుకుని, శ్రీలంక దాటుకుని, ఒరిస్సా దాటుకుని, ఆంధ్రప్రదేశ్ దాటుకుని ఎక్కడ ఒరిస్సా వస్తుంది సార్, గహిర్మాతా బీచ్. ఒరిస్సా గహిర్మాతకు వచ్చి ఇక్కడ గుడ్డు పెడుతుంది. అక్కడ ప్లేస్ లేక కాదండి, అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అడాప్టేషన్స్, అనుకూలనాలు అంటాం. అంటే దీన్ని. అలాగే చేపలు కూడా వలస వెళ్తాయండి. నదుల్లో ఉండే చేపలే కదా సార్. చేపలు చూడండి, మనకి పొలస చేపల పదం విని ఉంటారు. పొలస రాజమండ్రిలో వినిపిస్తుంది ఎక్కువగా. ఎందుకు రాజమండ్రిలో వినిపిస్తుంది మనకి? ఇక్కడ దగ్గర నదులు లేవా, ఈ చెరువులు లేవా? అక్కడ సముద్రం నుంచి గోదావరి నదిలోకి వస్తుందండి. అంటే ఉప్పు నీటి నుంచి నదుల్లోకి వస్తుంది. గమనించారా చేపలు? అంటే సముద్రపు నీటి నుంచి ఉప్పు నీటికి వలస వస్తాయి ఇక్కడ చేపలు. అలాంటి వచ్చే చేప పొలస చేప. మన బెంగాల్ వెళ్ళండి, గంగా నదికి
ఇలా నది వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా ఎత్తుతాయి. ఏవి? హిల్సా. సముద్రం నుంచి గంగాలోకి వచ్చే ఆ వలస చేపను ఏమంటే హిల్సా అంటాం. 1 కేజీ పెరగాలంటే 3 నుంచి 4 ఏళ్ళు పడుతుందండి హిల్సా. సో ఇట్ ఇస్ కాస్ట్ అండి. పొలస చేపలు అంతేనండి. పొలస చేపలు రాజమండ్రిలో గోదావరి సముద్రం నుంచి నది ఇలా వస్తే నదికి వ్యతిరేకంగా ప్రవేశిస్తాయి, నదికి వ్యతిరేకంగా ప్రయాణిస్తాయి. అంటే ఇక సముద్రం నుంచి మంచినీటికి వచ్చే ఆ చేపల వలసని ఎనాడ్రోమస్ అంటాం. మళ్ళీ మంచినీటి నుంచి సముద్రంకి వెళ్ళిపోద్దాన్ని కెటాడ్రోమస్ వలస అంటాం. ఎనాడ్రోమస్ మైగ్రేషన్, కెటాడ్రోమస్ మైగ్రేషన్. నది నుంచి నదే వెళ్తాన్ని పొటాడ్రోమస్ అంటాం. పొటమోడ్రోమస్ అంటాం. సముద్రం అయితే ఓషియానోడ్రోమస్ అంటాం. సరే, ఈ పదాలను ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అది కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ చాలా చాలా ఈజీ సార్. అది చేపల వలసలు, చేపల వలస రకాలు 1 2 3 4 సార్. మొదటిది ఇక్కడ చెప్పాము సార్, ఎనాడ్రోమస్ వలస, కెటాడ్రోమస్ వలస, పొటమోడ్రోమస్ వలస, అలాగే ఓషియానోడ్రోమస్ వలస. సరే, ఎనాడ్రోమస్ అంటే సముద్రపు నీటి నుంచి మంచినీటికి వెళ్ళే వలస. మంచినీరు అంటే నదులండి. కెటాడ్రోమస్ అంటే రివర్స్ అండి, మంచినీటి నుంచి సముద్రానికి వెళ్తుంది. మీకు ఇంగ్లీష్లో జోగ్రఫీలో వర్డ్ వస్తుంది సార్, నదుల అధ్యయనం. విన్నారు? నదుల అధ్యయనం ఏమంటాం? పొటమాలజీ సార్. పొటమోడ్రోమస్ అని చూడండి, నదుల అధ్యయనం పొటమాలజీ. కాబట్టి నదుల నుంచి నదులకి వెళుతుంది సార్, సముద్రం నుంచి సముద్రంకి వెళుతుంది. ఆ పేర్లో ఉంది సార్, ఓషనే అంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. క్లియర్ సార్? నదుల అధ్యయనం పొటమాలజీ. క్లియర్ సార్? అలా చెప్పుకోవచ్చండి.